పూరా లోకల్. ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే. కేవలం 10 ఏళ్లు పాలించి వందల సంవత్సరాలు సరిపడా సొత్తును దోచుకున్నారు. కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము, తీసుకోవాలని దుకాణం తెలిస్తే చాలా మంది ఉన్నారు. అది కాదు, ఇప్పుడు ప్రభుత్వం ఆనాటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఎట్లా జరిగింది, ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామనొకడు, రాష్ట్రపతి పాలన పెడతామనొకడు. ఇది ప్రజల ఆభిష్టం మేరకు ఏర్పడిన ప్రభుత్వం కదా. ఈ 2 సంవత్సరాలు మా పాలన ఏ రకంగా చేస్తుందో మీరు చూశారు. ప్రజల ఆభిష్టం మేరకు సన్నబియ్యం ఎవరైనా ఊహించారా, కలగన్నారా? ఉచిత బస్సు వస్తాను ఎవరు అనుకున్నారా? రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, అసలు ఈ చరిత్రాత్మక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రజల ఆభిష్టం జరుగుతూ ఉంది. మీరు చేసింది ఏంది? 10 ఏళ్ళు 40 లక్షల అప్లికేషన్లు వస్తే ఒక్క అప్లికేషన్ కూడా మీరు ఖరీదు చేయలే. రేషన్ కార్డులో కూడా ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చి ఎన్ని ఇచ్చారు మీరు? ఇలా 3,500 ఫర్ కాన్షన్స్ ఇస్తా ఉన్నాం. ఇంకా కొన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనేది మా ధ్యేయం. ఆ రకం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి, విద్య, వైద్యం చూసుకోండి. ఇంటర్గ్రేటెడ్ కళాశాల ఈ రాష్ట్రానికి వస్తాయని ఎవరు ఊహించుకున్నారా? మెస్ ఛార్జీలు 10 ఏళ్ళుగా బీద పిల్లలు చదువుకునే మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోయినరా మీరు? 200% ఎవరైనా ఊహించినారా? కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెరుగుతాయని. సో ప్రజల చెంతన ప్రభుత్వం నడుస్తూ ఉంది. గిట్టని వాళ్ళు, ప్రజలతో ఫేడ్ అయిపోయిన వాళ్ళు, ఇక ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు.